నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 63 సర్గ 63వ సర్గ. సంపాతికి కొత్త రెక్కలు పుట్టుట, ఆతడు వానరులను ప్రోత్సహించి ఎగిరి వెళ్లిపోవుట, వానరులు అక్కడి నుండి దక్షిణము వైపు ప్రయాణమగుట. ఏతైరన్యైశ్చ బహుభిర్వాక్యైర్వాక్య విశారదః మాం ప్రశస్యాభ్యనుజ్ఞాయ ప్రవిష్టః సస్వమాలయం. మాటలలో నేర్పరి అయిన ఆ ముని ఈ మాటలు ఇంకా ఎన్నో మాటలు చెప్పి నాకు బోధించి అనుజ్ఞ ఇచ్చి తన ఆశ్రమములో ప్రవేశించెను. కందరాత్తు విసర్పిత్వా పర్వతస్య శనైశ్చనైః అహం వింధ్యం సమారుహ్య భవతః ప్రతిపాలయే. నేను ఆ పర్వత గుహ నుండి మెల్లమెల్లగా పాకుతూ వచ్చి వింధ్య పర్వతము ఎక్కి మీ రాకకై ఎదురుచూచుచున్నాను. అద్యత్వేతస్య కాలస్య సాగ్రం వర్షశతం గతం దేశకాల ప్రతీక్షోస్మి హృది కృత్వా మునేర్వచః. ఇప్పటికి కొంచెము అధికముగా 100 సంవత్సరముల కాలము గడచినది. నేను ఆ ముని మాటలను స్మరించుచు దేశకాలములకై వేచియున్నాను. వివరణ: మనం అనుసరిస్తూ ఉన్న దక్షిణాత్య పాఠం ప్రకారము సంపాతి మాటలలో కొంత పూర్వాపర విరోధము కనబడుచున్నది. ప్రాచ్య పాఠం ప్రకారము ఆ విరోధాన్ని కొంతవరకు తగ్గించవచ్చును. 60వ సర్గలోని 9వ శ్లోకములో నిశాకర ముని స్వర్గస్థుడైన పిమ్మట సంపాతి 8000 సంవత్సరాల పాటు అక్కడనే ఉండిపోయినట్లు చెప్పబడినది. 63వ సర్గ 2వ శ్లోకంలో వానరుల రాకకై సుమారు 100 సంవత్సరాలు సంపాతి నిరీక్షించినట్లు చెప్పబడినది. అక్కడ చెప్పిన 8000 సంవత్సరాలకి దీనికి సంబంధం కుదరడం లేదు. కాని ప్రాచ్యపాఠంలో 8 వర్ష సహస్రాణి ఇత్యాది శ్లోకానికి బదులు 8 వర్ష సహస్రాణి తేనాస్మిన్నుషితం గిరా స్వర్గతస్య శతం త్వేకం ద్వేషతే వసతో మమ అని ఉన్నది. అనగా ఆ ముని ఈ పర్వతం మీద మొత్తం 8000 సంవత్సరాలు నివసించాడు. ఆయన స్వర్గస్థుడైన పిమ్మట నేను ఇక్కడ 300 సంవత్సరాల నుండి నివసించుచున్నాను అని అర్థము. స్వర్గతస్య అనగా అతడు స్వర్గస్థుడు కాగా, వసతః నివసించుచున్నా, మమ నాకు, ఏకం శతం 100 సంవత్సరములు, ద్విశతే 200 సంవత్సరాలు గడచినది అని అర్థము. అనగా ఆ ముని స్వర్గస్థుడై 100 సంవత్సరాలైనది, నేను 200 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను అని అర్థం కూడా చెప్పవచ్చును. కాని ఆ అర్థం కుదరదు. వృత్రాసుర సంహారానంతరం తాము పందెం వేసికొని ఆకాశ మార్గములో ఎగిరినట్టు చెప్పినాడు. అనగా చాలా కాలం క్రితమే అది జరిగిందని చెప్పాలి. పడిపోయిన వెంటనే కొద్ది రోజులలో సంపాతి ఆ మునిని కలుసుకున్నాడు. అందుచేత ఆయన సన్నిధిలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నట్లు, ఆయన స్వర్గస్థుడైన పిమ్మట 300 సంవత్సరాలు ఆయన చెప్పిన ప్రకారము వానరుల కోసము నిరీక్షిస్తున్నట్లు చెప్పాలి. 63వ సర్గలోని 3వ శ్లోకానికి బదులు ప్రాచ్యపాఠంలో ఉన్న అద్యత్వేతస్య కాలస్య సాగ్రం వర్షశతత్రయం దేశకాల ప్రతీక్షోస్మి హృది కృత్వా మునేర్వచః అనే శ్లోకము ఈ భావానికి అనుగుణంగా ఉన్నది. మహాప్రస్థానమాసాద్య స్వర్గతేతు నిశాకరే మాం నిర్దహతి సంతాపో వితర్కైర్బహుభిర్వృతం. నిశాకర ముని మహాప్రస్థానము చేసి స్వర్గమునకు వెళ్లిపోయినాడు. అప్పటి నుండి అనేకమైన ఊహలతో నిండిన నన్ను మనస్తాపము కాల్చివేయుచున్నది.
ఉదితాం మరణే బుద్ధిం మునివాక్యైర్నివర్తయే బుద్ధిర్యాతేన మే దత్తా ప్రాణానాం రక్షణే మమ సా మే పనయతే దుఃఖం దీప్తే వాగ్నిశిఖాతమః. మరణించవలెను అని నాకు కలిగిన ఆలోచనను మునివాక్యముల చేత అణచుకొనుచున్నాను. నీ ప్రాణములను రక్షించుకొనుము అని ముని నాకు ఇచ్చిన ఉపదేశము ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాల చీకటిని పోగొట్టినట్లు నా దుఃఖమును పోగొట్టుచున్నది. బుద్ధ్యతాచ మయా వీర్యం రావణస్య దురాత్మనః పుత్రః సంతర్జితో వాగ్భిర్నత్రాతా మైథిలీ కథం. దురాత్ముడైన ఆ రావణుని పరాక్రమమును గూర్చి నాకు తెలియును. నీవు సీతను ఎందుకు రక్షించలేదు అని నేను నా పుత్రుణ్ణి నిందించితిని. తస్యా విలపితం శ్రుత్వా తౌ చ సీతా వియోజితౌ నమే దశరథ స్నేహాత్ పుత్రేణోత్పాదితం ప్రియం. సీత విలాపమును విని రామలక్ష్మణులకు ఆమె దూరము చేయబడినది అని తెలుసుకుని దశరథునిపై నాకున్న నా స్నేహమును గూర్చి తెలిసి కూడా నా పుత్రుడు నాకు ప్రియమును చేయలేదు. తస్య త్వేవం బ్రువాణస్య సంహతైర్వానరైః సహ ఉత్పేతతుస్తదా పక్షౌ సమక్షం వనచారిణాం. అక్కడ గుమికూడిన వానరులతో సంపాతి ఇట్లు పలుకుచుండగానే ఆ వానరుల సమక్షమునందు ఆతనికి రెక్కలు మొలచెను. సదృష్ట్వా స్వాం తనుం పక్షైరుద్గతైరరుణచ్ఛదైః ప్రహర్షమతులం లేభే వానరాంశ్చేదమబ్రవీత్. అతడు ఎర్రని ఈకలతో రెక్కలు మొలచిన తన శరీరమును చూచుకొని చాలా సంతోషించెను. వానరులతో ఇట్లు పలికెను. నిశాకరస్య రాజర్షేః ప్రాసాదమమితౌజసః ఆదిత్యరశ్మినిర్దగ్ధౌ పక్షౌ పునరుపస్థితౌ. గొప్ప తేజస్సుగల రాజర్షి అయిన నిశాకర ముని అనుగ్రహము వలన సూర్యకిరణముల చేత కాలిపోయిన నా రెక్కలు మరల పుట్టినవి. యౌవనే వర్తమానస్య మమాసీద్యః పరాక్రమః తమేవాద్యావగచ్ఛామి బలం పౌరుషమేవ చ. నేను యవ్వనములో ఉన్నప్పుడు ఎట్టి పరాక్రమము బలము పౌరుషము ఉండెనో వాటినే ఇప్పుడు నాయందు అనుభవించుచున్నాను. సర్వథా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథా పక్షలాభో మమాయంబః సిద్ధి ప్రత్యయకారకః. అన్ని విధముల ప్రయత్నము చేయుడు, సీత లభించగలదు. నాకు రెక్కలు మొలచుటను బట్టి మీ కార్యము కూడా సిద్ధించునని నమ్మవచ్చును. ఇత్యుక్త్వా తాన్ హరీన్ సర్వాన్ సంపాతి పతగోత్తమః ఉత్పపాతగిరేః శృంగా జిజ్ఞాసు ఖగమో గతిం. పక్షులలో శ్రేష్ఠుడైన ఆ సంపాతి ఆ వానరులందరితో ఇట్లు చెప్పి తనకు ఆకాశమునందు ఎగిరే శక్తి ఉన్నదో లేదో అని పరీక్షించుకొనుటకై ఆ పర్వత శిఖరము నుండి పైకి ఎగిరెను. తస్య తద్వచనం శ్రుత్వా ప్రతిసంహృష్ట మానసాః బభూవుర్హరిశార్దూలా విక్రమాభ్యుదయోన్ముఖాః. ఆ వానర శ్రేష్ఠులు సంపాతి మాటలు విని సంతోషించుచున్న మనస్సులతో పరాక్రమాభివృద్ధికి అభిముఖులు అయ్యిరి. అథ పవన సమాన విక్రమాః ప్లవగవరాః ప్రతిలబ్ధ పౌరుషాః అభిజిదభిముఖా దిశం యయుః జనకసుతా పరిమార్గణోన్ముఖాః. పిమ్మట వాయువుతో సమానమైన పరాక్రమము గల ఆ వానర శ్రేష్ఠులు మరల పౌరుషమును పొంది అభిజిన్ముహూర్తమునకు నిరీక్షించి సీతను అన్వేషించుటకై దక్షిణ దిక్కునకు వెళ్ళిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 63 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ